హాయ్ ఫ్రెండ్స్. మొదటలో టీనేజ్ లవ్ మొదట్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్రతి చిన్న విషయం ఎక్సైట్మెంట్, ఫోన్ వైబ్రేషన్ వచ్చిన స్మైల్, వాళ్ళ పేరు వినిపించిన హ్యాపీనెస్. కానీ అదే లవ్ స్లోలీ సీరియస్ అయ్యాక ఫియర్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇవాళ రిప్లై ఎందుకు లేట్? ఆ అమ్మాయితో ఎంత టెంప్లైట్తో మాట్లాడారో? నిజంగా నన్నే స్పెషల్గా చూస్తున్నారా? ఇలాంటి క్వశ్చన్స్ మనల్ని స్లోలీ చేంజ్ చేస్తాయి. నా లైఫ్లో కూడా అదే ఫేజ్ మొదలైంది. అర్జున్ ఇప్పుడు నా రోజులో ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయాడు. మార్నింగ్ మెసేజ్ లేకపోతే డే ఇన్కంప్లీట్, నైట్ మాట్లాడకుండా స్లీప్ రాదు. మేమిద్దరం ఆల్మోస్ట్ డైలీ కాల్స్లోనే ఉండేవాళ్ళం. సమ్టైమ్స్ స్టడీస్, సమ్టైమ్స్ ర్యాండమ్ నాన్సెన్స్, సమ్టైమ్స్ సైలెన్స్ కూడా. కానీ ఆ సైలెన్స్ కూడా కంఫర్టబుల్గా అనిపించేది. ఒకరోజు నైట్ ఆల్మోస్ట్ 12 అయ్యింది. మేమిద్దరం కాల్లో మాట్లాడుతున్నాం. అతను టెర్రస్ మీద ఉన్నాడు, నేను బాల్కనీలో. చల్లని గాలి, దూరంగా డాగ్స్ బార్కింగ్ సౌండ్. అతను సడన్గా అడిగాడు, సాన్వి, ఎప్పుడైనా ఎవరినైనా సీరియస్లీ లైక్ చేశావా? నా హార్ట్ ఒక్కసారిగా ఫాస్ట్ అయ్యింది. ఎందుకంటే నాకు ఆన్సర్ ఆల్రెడీ తెలుసు, కానీ చెప్పే కరేజ్ లేదు. నేను క్యాజువల్గా యాక్ట్ చేస్తూ మేబీ అన్నాను. అతను స్మాల్ లాఫ్ చేసి అడిగాడు, మేబీ అంటే? నేను వెంటనే టాపిక్ చేంజ్ చేశాను. కానీ ఆ రాత్రి హోల్ నైట్ స్లీప్ రాలేదు. ఎందుకంటే మా మధ్య ఫీలింగ్స్ ఉన్నాయని ఇద్దరికీ తెలుసు, కానీ ఎవ్వరూ డైరెక్ట్లీ చెప్పడం లేదు. ఆ టెన్షన్ కూడా సమ్హౌ స్వీట్గా అనిపించింది. కొన్ని రోజుల తర్వాత మా ట్యూషన్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ పెట్టారు. ట్రెడిషనల్ డ్రెస్ థీమ్. ఆ రోజు నేను యెల్లో లాంగా వేసుకున్నాను. నార్మల్లీ నేను చాలా సింపుల్గా రెడీ అవుతాను, కానీ ఆ రోజు మాత్రం మిర్రర్ ముందు ఆల్మోస్ట్ 20 మినిట్స్ నిలబడ్డాను. ఎందుకంటే అర్జున్ ఏమంటాడో తెలుసుకోవాలనిపించింది. ట్యూషన్కి వెళ్ళేసరికి అందరూ ఫోటోస్ తీసుకుంటున్నారు. నేను క్వయట్లీ ఫ్రెండ్స్ దగ్గర నిలబడ్డాను. అప్పుడే వెనక నుంచి అర్జున్ వాయిస్, టాపర్. అతను ఫ్యూ సెకండ్స్ నన్నే చూస్తూ సైలెంట్ అయ్యాడు. తర్వాత స్లోగా అన్నాడు, నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. ఆ మాట విన్న వెంటనే నా హార్ట్ పూర్తిగా ఫ్రీజ్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పటివరకు క్యూట్ అన్నాడు, ప్రిటీ అన్నాడు, కానీ బ్యూటిఫుల్ ఆ వర్డ్ సమ్హౌ డిఫరెంట్గా ఫీల్ అయింది. ఆ రోజు మొత్తం అతను నా దగ్గరే ఎక్కువగా ఉన్నాడు. ఫోటోస్, ఫుడ్, ఫన్ గేమ్స్ అన్నీ కలిసి. ఒక గ్రూప్ ఫోటో తీసేటప్పుడు అతను నా పక్కనే నిలబడ్డాడు. ఫోటో తీసే సమయంలో అతని హ్యాండ్ నా హ్యాండ్ని లైట్లీ టచ్ అయింది. చాలా స్మాల్ మూమెంట్, కానీ నా టీనేజ్ హార్ట్కి మాత్రం అది హోల్ మూవీ క్లైమాక్స్లా అనిపించింది. ఆ రోజు నైట్ అతను మెసేజ్ చేశాడు, టుడే బెస్ట్ డే. నేను స్మైల్ చేస్తూ ఎందుకు అన్నాను. అతను వెంటనే రిప్లై ఇచ్చాడు, బికాజ్ ఆఫ్ యూ. ఆ ఒక్క లైన్ చూసి నా చీక్స్ ఆటోమేటిక్లీ రెడ్ అయ్యాయి. నేను ఫోన్ని పిల్లో దగ్గర పెట్టుకుని చాలాసేపు స్మైల్ చేస్తూనే ఉన్నాను. అప్పుడు నాకు ఆల్మోస్ట్ క్లియర్, నేను ప్రేమలో పడిపోయాను. కొన్ని రోజుల తర్వాత మా బాండ్ ఇంకా క్లోజ్ అయింది. అతను ఇప్పుడు చిన్న చిన్న థింగ్స్ కూడా నాతో షేర్ చేస్తున్నాడు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ప్రెషర్, ఫ్యూచర్ టెన్షన్. ఒక్కరోజు సడన్గా అన్నాడు, సమ్టైమ్స్ నాకు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. నేను అడిగాను, ఎందుకు? అతను ఫ్యూ సెకండ్స్ టైపింగ్ చేసి మెసేజ్ డిలీట్ చేశాడు. తర్వాత ఒక్క లైన్ మాత్రమే పంపించాడు, నథింగ్. ఆ రోజు ఫస్ట్ టైం నా హార్ట్లో ఫియర్ వచ్చింది. ఎందుకంటే అతను ఏదో హైడ్ చేస్తున్నట్టు అనిపించింది. అదే సమయంలో కావ్య కూడా మళ్ళీ మా మధ్యకి రావడం స్టార్ట్ అయింది. ఆమె ఇప్పుడు అర్జున్తో చాలా క్లోజ్గా మాట్లాడుతోంది. క్యాంటీన్, బ్రేక్స్, ఇన్స్టాగ్రామ్ కామెంట్స్, ఎవ్రీథింగ్. నేను బయటకి నార్మల్గా ఉన్నా ఇన్సైడ్ మాత్రం స్లోలీ ఇన్సెక్యూర్ అవుతున్నాను. ఒక్కరోజు లంచ్ బ్రేక్లో నేను కారిడార్లో నిలబడి ఫోన్ చూస్తున్నాను. అప్పుడే కావ్య వచ్చి క్యాజువల్గా అడిగింది, నువ్వు అర్జున్ క్లోజా? ఆ క్వశ్చన్ విన్న వెంటనే నా హార్ట్ స్కిప్ అయింది. నేను వెంటనే ఫ్రెండ్స్ అన్నాను. ఆమె స్మైల్ చేసి అన్నది, అతను చాలా స్వీట్ కదా. ఎందుకో ఆ మాట నాకు నచ్చలేదు.
ఆ రోజు మొత్తం నా మూడ్ ఆఫ్. నైట్ అర్జున్ కాల్ చేసినా నేను ప్రాపర్లీ మాట్లాడలేదు. అతను వెంటనే నోటీస్ చేశాడు. ఏమైంది? నేను ఏమీ లేదు అన్నాను. అతను సై చేసి అన్నాడు, సాన్వి, నువ్వు అప్సెట్ అయితే నాకు తెలుస్తుంది. ఆ మాట విన్నాక నా ఐస్ సడన్లీ ఎమోషనల్ అయ్యాయి. ఎందుకంటే అతను జెన్యున్లీ కేర్ చేస్తున్నాడు. కాని అదే సమయంలో నేను అతన్ని లూజ్ అవుతానేమో అన్న ఫియర్ కూడా పెరుగుతోంది. కొన్ని రోజుల తర్వాత మా ట్యూషన్ వాళ్ళు స్టడీ రూంలో గ్రూప్ స్టడీ పెట్టారు. అందరూ కలిసి చదువుతున్నారు. నేను నోట్బుక్ రాస్తుంటే అర్జున్ క్వయట్లీ నా దగ్గరికి వచ్చి స్మాల్ డైరీ మిల్క్ పెట్టాడు. స్ట్రెస్ తగ్గుతుంది టాపర్. నేను ఇన్వాలంటరీలీ స్మైల్ అయ్యాను. అతను నా ఫేస్ చూసి అన్నాడు, ఇప్పుడు బెటర్. ఆ చిన్న కేరింగ్ జెస్చర్స్లో అవి నాకు ఇంకా ఎక్కువ అటాచ్ అయ్యేలా చేశాయి. ఆ రోజు ఈవినింగ్ కరెంట్ పోయింది. స్టడీ రూమ్ డార్క్ అయిపోయింది. అందరూ ఫోన్ టార్చ్ ఆన్ చేశారు. అప్పుడే సడన్గా థండర్ సౌండ్ వచ్చింది. నేను చిన్నప్పటి నుంచి థండర్కి చాలా ఫియర్. నేను ఆటోమేటిక్లీ స్లైట్లీ జంప్ అయ్యాను. అర్జున్ అది నోటీస్ చేసి స్లోగా అన్నాడు, హే రిలాక్స్ అని నా హ్యాండ్ లైట్లీ హోల్డ్ చేశాడు. ఆ ఒక్క మోమెంట్ టైం లిటరలీ స్లో అయినట్టు అనిపించింది. చుట్టూ నాయిస్ ఉన్నా నాకు మాత్రం నా హార్ట్ బీట్ మాత్రమే వినిపిస్తోంది. ఫ్యూ సెకండ్స్ తర్వాత నేను స్లోలీ హ్యాండ్ వదిలేశాను. కాని ఆ వార్మ్త్ మాత్రం హోల్ నైట్ నా చేతిలో ఉన్నట్టే అనిపించింది. ఆ రోజు తర్వాత మా రిలేషన్షిప్ ఇంకో లెవెల్కి వెళ్ళింది. మేమిద్దరం ఇప్పుడు ఆల్మోస్ట్ అనఫిషియల్ కపుల్లా బిహేవ్ చేస్తున్నాం. కానీ ఆఫిషియల్ కన్ఫెషన్ మాత్రం లేదు. అదే ప్రాబ్లం. క్లారిటీ లేకపోతే ఫియర్ ఎక్కువ అవుతుంది. ఒక రోజు ఆఫ్టర్నూన్ నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నాను. అప్పుడే కావ్య కొత్త స్టోరీ కనిపించింది, కాఫీ పిక్. కానీ బ్యాక్గ్రౌండ్లో క్లియర్లీ అర్జున్ హ్యాండ్ కనిపిస్తోంది. నా హార్ట్ ఒక్కసారిగా హెవీ అయ్యింది. నేను వెంటనే అతనికి మెసేజ్ చేశాను, వేర్ ఆర్ యూ? అతను ఆల్మోస్ట్ 20 minutes రిప్లై ఇవ్వలేదు. ఆ 20 minutesలో నా మైండ్ పూర్తిగా ఓవర్థింక్ చేసింది. ఫైనలీ రిప్లై వచ్చింది, అవుట్ సైడ్. నేను వెంటనే అడిగాను, విత్ కావ్య? సీన్. రిప్లై లేదు. ఆ ఒక్క సీన్ నా టీనేజ్ హార్ట్కి ఫస్ట్ హార్ట్ బ్రేక్ ఫీలింగ్ ఇచ్చింది. ఆ రాత్రి హోల్ నైట్ నేను ఫోన్ చూస్తూనే ఉన్నాను. అతను కాల్ చేశాడు. నేను లిఫ్ట్ చేయలేదు. మెసేజ్ చేశాడు, ప్లీజ్ టాక్. నేను రిప్లై ఇవ్వలేదు. ఎందుకంటే మొదటిసారి నా హార్ట్ హర్ట్ అయింది. నెక్స్ట్ డే ట్యూషన్కి వెళ్ళేసరికి అతను బయట వెయిట్ చేస్తున్నాడు. నేను ఇగ్నోర్ చేసి వెళ్ళిపోవడానికి ట్రై చేశాను. కాని అతను నా వే బ్లాక్ చేసి అన్నాడు, సాన్వి లిసన్. నేను ఎమోషనల్గా అడిగాను, నువ్వు కావ్య మధ్య ఏంటి? అతను ఫ్యూ సెకండ్స్ సైలెంట్. అదే సైలెన్స్ నా హార్ట్ని ఇంకా హర్ట్ చేసింది. తర్వాత స్లోగా అన్నాడు, నథింగ్ సీరియస్. ఆ మాట విన్న వెంటనే నా ఐస్ వాటరీ అయ్యాయి. ఎందుకంటే నథింగ్ సీరియస్ అంటే ఏదో ఉంది అన్నమాట. నేను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ రోజు ఫస్ట్ టైం ట్యూషన్ వాష్రూంలో నిలబడి సైలెంట్లీ ఏడ్చాను. ఎందుకంటే నేను ఇప్పటి వరకు లవ్ మీ చాలా బ్యూటిఫుల్గా ఇమాజిన్ చేశాను. కానీ ఈ పెయిన్ మాత్రం న్యూ. ఆ రోజు రాత్రి అతను లాంగ్ మెసేజ్ పంపించాడు. నిన్ను హర్ట్ చేయాలని కాదు, నేను కన్ఫ్యూజ్డ్, ప్లీజ్ ట్రస్ట్ మీ. నేను స్క్రీన్ వైపు చూస్తూ చాలాసేపు సైలెంట్గా ఉన్నాను. ఎందుకంటే నా హార్ట్ ఇంకా అతన్ని లవ్ చేస్తోంది. కానీ అదే హార్ట్ ఇప్పుడు బ్రేక్ అవ్వడం కూడా స్టార్ట్ అయ్యింది. ఇంతే ఫ్రెండ్స్. పార్ట్ 4లో స్కూల్ రూమర్స్, పబ్లిక్ హ్యూమిలియేషన్ మా రిలేషన్షిప్ని ఎలా డిస్ట్రాయ్ చేశాయో చూస్తాం.